అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి 31,000 కోట్ల బకాయిల చెల్లింపులకి సంబంధించి షెడ్యూల్ జారీ చేసిన 6,500 కోట్ల చెల్లింపులు అని చెప్పేసి ఆర్థిక మంత్రి క్లియర్గా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా బకాయిలు అయితే జమ అవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డిఏ కోసం ఉద్యోగులు సమ్మె చేయాలా? ఆదివారం కూడా సెలవు ఇవ్వకుండా వేధిస్తున్నారు. గ్రూప్ 1 స్థాయి అధికారితో చెత్త తొలగించే పని చేయిస్తున్నారు. పెండింగ్లో ఉన్న 31,000 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? సో ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వంలో చలనం రావడం లేదు. 4 డిఏలు పెండింగ్లో ఉన్న చరిత్ర ఎప్పుడూ లేదు. ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలి అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ఏ ఒక్క డిఏ అయినా ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ఉద్యోగుల డిఏల కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినా, ఉద్యోగ సంఘాలు ఎంత ఘోషించినా ప్రభుత్వం డిఏల గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదని మండిపడ్డారు. తాడేపల్లిలోని ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఉద్యోగులకు డిఏ ఇవ్వడం కోసమే పెడుతున్నారని ప్రచారం జరిగిందని, కొన్ని ఛానళ్లు సోషల్ మీడియాలో అయితే డిఏ ఇచ్చేసినట్లు కూడా చెప్పేశారని, తీరా చూస్తే కేబినెట్లో ఆ ఊసే లేదన్నారు. అసలు డిఏ గురించి తనకు అవగాహన లేదని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెప్పడం చూస్తే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వెంకటరామరెడ్డి. ఇంకా ఏమన్నారంటే 6,500 కోట్ల బకాయిలు ఎవరిచ్చారు? గత వారం 20,000 మంది టీచర్లకు డిఏ కోసం పెద్ద ఎత్తున ధర్నా చేసినా ప్రభుత్వం స్పందించలేదు. దసరాకు డిఏ ఇస్తారని ఎదురు చూసాం, అప్పుడు ఇవ్వలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఎన్ని ఇస్తారని ఎదురు చూస్తే ఇప్పుడు నిరాశ ఎదురైంది. డిఏ పరిస్థితి ఇలా ఉంటే పెండింగ్ బకాయిలు 31,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? పీఆర్సీ కమిషన్ ఎప్పుడు వేస్తారనే అంశంపై స్పష్టత లేదు. మరోవైపు ఉద్యోగులకు 6,500 కోట్ల బకాయిలను చెల్లించినట్లు ఆర్థిక మంత్రి చెబుతున్నారు. సో ఎవరికి చెల్లించారో చెప్పమంటే మాత్రం చెప్పడం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఉన్న బకాయిలన్నీ, ఈ 16 నెలల్లో ఉన్న బకాయిలన్నీ, మీరు చెల్లించాల్సిన బకాయిలన్నీ అని చెప్పమంటే చెప్పడం లేదు. గత ప్రభుత్వంలో ఈ వివరాలన్నీ ఇచ్చేవారు, కానీ కనీసం ఆర్టీఐ చట్టం ద్వారా అడిగిన బకాయిలు ఎన్నో చెప్పకుండా 6,500 కోట్లు చెల్లించామంటున్నారు. పోయిన సంక్రాంతికి పోలీసులకు 2 ఎస్ఎల్ ఇస్తామని ఒకటి ఇచ్చారు. మళ్ళీ సంక్రాంతి వస్తున్న 2వ ఎస్ఎల్ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త వారిని నియమించడం లేదు. ఇప్పుడు కమిషనర్ నియమించిన దానిపై నిర్ణయం తీసుకోవడానికి 2 ఏళ్లకు పైనే పడుతుంది. అయినా నియమించడం లేదంటే 2029 ఎన్నికల దాకా పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించడం లేదని అనిపిస్తుంది. ఉద్యోగులంటే ప్రభుత్వానికి అంత చిన్న చూపా అని చెప్పేసి వెంకటరామరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది.